నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎమ్మెల్యే వివేకానంద్. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వైద్యాధికారి రోహిత్. మల్లారెడ్డి నగర్ లో ఘనంగా కస్తూరి బాలరాజు జన్మదిన వేడుకలు. కిషోర్ యాదవ్ వర్ధంతి సందర్భంగా దూలపల్లి చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం. కామాంధుడు గౌస్ పాషాకు ఉరిశిక్ష విధించాలి. ఖమ్మం మున్నేరు స్విమ్మింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై రాజమల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు. రాయచోటిలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవం. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ ఎల్పీ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పేర్ల మార్పులతో కాలక్షేపం చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించి పంటలను కొనుగోలు చేశారని, ప్రస్తుతం రైతులకు యూరియా కూడా అందని పరిస్థితి నెలకొందని అన్నారు. రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చి రైతులను మోసం చేశారని, 2 లక్షల రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. కుతుబ్లాపూర్ నియోజకవర్గంలో వందలాది మంది రైతుల్లో కొద్ది మందికే రుణమాఫీ జరిగిందని పేర్కొన్నారు. రైతు బీమా పథకాన్ని ప్రతి అర్హులైన రైతుకి అందించాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే రైతుల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. తర్వాత అన్ని వర్గాల ప్రజలని మోసం చేస్తూ మరి నానా నరకయాతన చూపెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఎక్కడ కూడా జవాబుదారితనం లేకుండా ఇష్టానుసారంగా మరి పరిపాలన అందించుకుంటూ పోతా ఉన్నది. పేరుకే ప్రజాపాలన కానీ ప్రజలని హింసించే పాలన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన మరి కొనసాగిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మా పార్టీ అధినేత కేసీఆర్ గారు మరి 2014 నుంచి కూడా 23 వరకు కూడా తన అధికారం ఉన్న రోజులు కూడా వారి నాయకత్వంలో రైతులకి వ్యవసాయం అంటే ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్న ఒక పండుగలాగా కనపడ్డది. కేసీఆర్ గారు రైతులందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. కేసీఆర్ గారు రైతులని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. కానీ ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క రాక్షస పరిపాలనలో రైతులందరూ కూడా హింసను అనుభవిస్తా ఉన్నారు. రైతులందరికీ కూడా నరకాన్ని చూపెడతా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. మనం చూసినట్టయితే కేసీఆర్ గారు రైతులకు అందరూ కూడా విత్తనాలు సరైనటువంటి టైంలో విత్తనాలు అందించి, యూరియా అందించి, టైంకి రైతు బంధు తమ రైతుల ఖాతాల్లో వేసి, దాని తర్వాత పండించినటువంటి ధాన్యాన్నింటినీ కూడా మరి కొనుగోలు చేసి రైతులకి ఒక బంగారు బాట వేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, టైంకి విత్తనాలు లేవు రైతులకి, టైంకి యూరియా లేకుండా యూరియా కోసం రోడ్ల పైన పడిగాల్పు కాస్తా ఉన్నారు రైతులు. రైతులకి యూరియా దొరక్క మరి ఎన్ని పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగినాయో మనం రోడ్ల పైన చూసినాం. కేసీఆర్ గారి సమయంలో, వారి హయాంలో ఆటోకి డబ్బులు ఇస్తే యూరియా బస్సులు తీసుకొచ్చి ఇంటికాడ పడేసిపోయేటువంటి సందర్భం ఉండే. కానీ ఈరోజు యూరియా దొరకలేని పరిస్థితి. ఈరోజు రైతు బంధుని పేరు మార్చి రైతు భరోసాని పేరు పెడితే రైతు భరోసా కాదు కదా, రైతుకి మోసమైన పేరు పెట్టుకోవాలి. దానికి భరోసా తీసేసి ఒక్క రైతు బంధు పథకం లేదు, రైతుకు డబ్బులు లేవు. దాని తర్వాత కింద మీద కష్టపడి ధాన్యాన్ని వండిస్తే దాన్ని కొనుగోలు చేస్తానికి చేతగానేటువంటి దద్దమ్మ చేతగాని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి సర్కార్. మరి అరొకరు కొంటే, ఆ ధాన్యం కొంటే కూడా దానికి డబ్బులు చెల్లించే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు సరిగా సరైన సమయంలో. ఈ రకంగా
రైతులు నరకయాతన పడుతూ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి సర్కార్, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. వీటి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే ఇదే మేడ్చల్ జిల్లాలో గట్కేసర్ మండలంలో మరి రుణమాఫీ ఇచ్చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం సంపూర్ణ రుణమాఫీ అని చెప్పినాడు. రుణమాఫీ విషయంలో ఇదే మా మేడ్చల్ జిల్లాలో గట్కేసర్ మండలంలో ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ కానటువంటి సందర్భం. ఇదే మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గోరంపేట్ పిఎస్సి సందర్భించినటువంటి మరి రైతులకి కేవలం 13 మందికే రుణమాఫీ అయినటువంటి సందర్భం. 632 మంది రైతులు ఉంటే రుణమాఫీ కావాలని వారు దరఖాస్తు పెట్టుకుంటే రుణమాఫీ కావాల్సిన వాళ్ళు ఉంటే మరి 13 మందికే రుణమాఫీ అయినటువంటి సందర్భం. ఈ రుణమాఫీ విషయంలో పెద్ద మోసం చేసినటువంటి ఘరానా మోసం చేసినటువంటి ఈ ఘరానా దొంగ గజ దొంగ ఎవరనంటే ఈ రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఈ రుణమాఫీ సంపూర్ణంగా చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు, ఛాలెంజ్లు వేస్తూ ఉంటాడు, దేవుళ్ళ మీద తోడు తింటా ఉంటాడు. ఇప్పటి కూడా రుణమాఫీ కానటువంటి రైతాంగం చాలా మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేసింది అసెంబ్లీ వేదికగా, మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి, రేవంత్ రెడ్డి గారి సొంత ఊరికి పోయి పోదాం, నీ ఊర్లో సంపూర్ణంగా రుణమాఫీ అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పి అసెంబ్లీలో ఛాలెంజ్ చేస్తే తోక ముడుచుకొని పోయినటువంటి ప్రభుత్వం, తోక ముడుచుకొని పోయినటువంటి నాయకుడు, తోక ముడుచుకొని పోయినటువంటి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇలా అన్ని సందర్భాల్లో రైతాంగాన్ని మోసం చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ ప్రభుత్వం. మరి ఈ కొంతకాలం నిన్న మనం చూసాం, ఒడ్లు కొనుగోలు చేయకపోతే కేంద్రంలో పోయి ఛాలెంజ్ చేసిన రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రభుత్వం నీకు చేతగాక గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో ధాన్యం మొత్తం కొంటే కేంద్రం కొనుగోలు చేయకపోతే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు? కేంద్ర ప్రభుత్వం కొనకపోతే నువ్వు కొనవా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, నీకు చేత కాదా అని చెప్పేసి ఆ రోజు ప్రశ్నించాడు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు సమానం చెప్పేటువంటి అవసరం వారి పైన ఉన్నది. కేంద్రం కొనుగోలు చేస్తలేదు, కేంద్రం అనుకున్నంత ఒడ్లు కొంటలేదు, రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి దమ్ము లేదా, సత్తా లేదా, సామర్థ్యం లేదా, నీకు చేత కాదా రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. సిగ్గు లేకుండా చెప్పిన నిన్న ప్రభుత్వం, కేంద్రం ఎంత కొంటే అంతే కొంటాం, అంతకంటే కొనమని చెప్పేసి నిన్న చూసినారు. సిగ్గుచేటు, అవమానం మీకు. మీ చేతగానితనాన్ని బయటపట్టింది ఈరోజు, నీ అసమర్థతని బయట పెట్టుకున్నావు ఈరోజు. నువ్వు చేతులు ఎత్తేసావు, రైతులకు మోసం చేస్తున్నావు స్పష్టంగా తెలియజేసావు నీ యొక్క ప్రకటన ద్వారా. అన్నావు కదా, కేంద్రం కొనకపోతే ఈ ఒడ్లని తీసుకుపోయి కిషన్ రెడ్డి ఇంటి మీద పోస్తా అని చెప్పిన కదా రేవంత్ రెడ్డి. ఈరోజు తోక ముడుచుకొని భయపడుతున్నావా? ఒడ్లు కొనుగోలు లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంటి ముందు ఒడ్లు పోస్తా అని చెప్పేసి శపథం చేశావే, ఏమైంది నీ శపథం అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తుంది. దానికి సమానం చెప్పు. అంటే ప్రధానమంత్రి దగ్గర పోగానే భయపడిపోయి బెదిరిపోయి అదిరిపోయి దాసోహం అని చెప్పి కాళ్ళ మీద పడి బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ అయిపోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చేతగానప్పుడు చేతగానికి మాటలు ఎక్కువ అంటారు. ఆ రోజు ఒడ్డు అనకపోతే ఏమన్నాడు, నీ సంగతి చూస్తా 15వ తారీఖు తర్వాత ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తా అని చెప్పినావు కదా. కానీ ఆడ పోయి సాష్టాంగ నమస్కారం చేసిండు కేంద్ర ప్రభుత్వానికి పోయి. నువ్వు ఒడ్డు కేంద్రం కొనకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తానో, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా అని చెప్పినావు. ఒడ్లు తీసుకుపోయి కిషన్ రెడ్డి గారి ఇంటి ముందు పోస్తా అని చెప్పినావు. కాబట్టి నీ చేతగాని తనాన్ని నువ్వు బయట పెట్టుకున్నావు, మళ్ళొకసారి నీ డొల్లతనాన్ని నువ్వు బయట పెట్టుకున్నావు, నువ్వు అసమర్థుని నువ్వు బయట పెట్టుకున్నావు అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీ రైతు డిక్లరేషన్ ఏమైంది? రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి నేను నమ్మరు ఎట్లకెళ్ళి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు నమ్మలేదు, ఎప్పుడు నమ్మరు కూడా. మొత్తం చరిత్ర చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు ఎప్పుడు నమ్మలేదు, వారిని విశ్వసించలేదు. ఎందుకంటే ఈయన మోసగాడని తెలుసు, ఈయన మాట తప్పే నాయకుడు అని తెలుసు, ఈయన మాట నిలబడి నాయకుడు అని తెలుసు. ఈయన మాట నమ్మరు కాబట్టే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ పేరు మీద ఎన్నెన్ని మీరు హామీలు ఇచ్చినారండి. రైతు బంధుని 10,000 ఎకరాకి ఏం సరిపోతుంది, సంవత్సరానికి 15,000 చేస్తా అని చెప్పినావు. అదేవిధంగా ఈ రైతు డిక్లరేషన్ లో రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని
అన్ని రకాల పంటలను కొంటా అని చెప్పి మాట ఇచ్చినావు. ఈరోజు ఏమైంది? ఇవన్నీ కూడా రైతు డిక్లరేషన్ అంతా కూడా తుంగలో దొక్కినారు వీళ్ళు. పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నది ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఈరోజు సమాధానం చెప్పాలి. ఈరోజు అంతెందుకు, ఇంత చక్కగా గతంలో 10 సంవత్సరాల కేసీఆర్ హయాంలో రైతులంతా కూడా వ్యవసాయాన్ని పండగలా జరుపుకుంటే ఈరోజు ఆ ఒక వ్యవసాయాన్ని అంతా కూడా సర్వనాశనం చేసినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కనీసం ఈయన చెప్పిన కొత్త పథకాలు కాదు కదా, కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా బ్రహ్మాండంగా ప్రవేశపెట్టినటువంటి పథకాలనే కొనసాగించినటువంటి దద్దమ్మ చేతగాని అసమర్థ ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. రైతు బీమాకి వీళ్ళు ప్రీమియం కట్టక సుమారు చాలా మంది వేల మంది రైతులు మరి చనిపోతే వారికి రైతు బీమా డబ్బులు రాకుండా ఇంకా వేచి చూస్తా ఉన్నారు. ఇంత చక్కటి రైతు బీమా పథకం తీసుకొస్తే రాష్ట్రానికి రైతాంగం గురించి ఈరోజు రైతు బీమా డబ్బులు కట్టకుండా, ప్రీమియం కట్టకుండా రైతులకి డబ్బులు రాకుండా వేచి చూస్తా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఎన్నో మంచి పథకాలు, రైతులకు ప్రయోజనకరంగా ఉండేటువంటి ఎన్నో పథకాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి మరి సర్వనాశనం చేసిన వ్యవసాయాన్ని అంతా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా పూర్తిగా వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించి గతంలో మంచి వాతావరణం ఉండే యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా వ్యవసాయంలో తీర్చిదిద్ది నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారు దక్కితే ఈరోజు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ రైతులని పాతాళానికి తొక్కుతూ వ్యవసాయాన్ని సర్వనాశనం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఒక పురోగతి లేకుండా మొత్తం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తిరోగమనంలోకి తీసుకొచ్చినటువంటి ఒక అసమర్థటువంటి ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దీని అందరూ కూడా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నవాబ్పేట మండల వైద్యాధికారి రోహిత్ అన్నారు. కలుషిత నీరు, అపరిశుభ్రత వాతావరణం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు, విరేచనాలు వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ప్రజలు ఖచ్చితంగా కాచి వడపోసిన లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలని, ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సంప్రదించి చికిత్స పొందాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రోహిత్, నవాబ్పేట మెడికల్ ఆఫీసర్. ఈరోజు మనం ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధి పట్ల మాన్సూన్ అంటే వర్షాకాలం వస్తున్న సమీపాన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, నీటి నిల్వలు ఉంచకుండా చూసుకోవడం. ఎందుకంటే నీటి నిల్వలు ఉండడం వల్ల అందులో దోమలు గుడ్లు పెట్టడం, అవి వ్యాపించడం అనేది చాలా జరుగుతుంది. సో ముఖ్యంగా నీటి నిల్వలు చూసుకోవడం, పాత వస్తువులు ఏదైనా తీసేసేయడము. సో ప్రతి వారంలో ఒక రోజు తీసుకొని ఇంటిని పరిశుభ్రంగా, పరిసరాలను పరిశుభ్రంగా చూసుకుంటే దోమల వల్ల వచ్చే వ్యాధుల్ని నివారించవచ్చు. ముఖ్యంగా మనకు దోమల వల్ల మలేరియా, డెంగ్యూ ఈ వర్షాకాలంలో చాలా ఎక్కువగా వస్తుంది. సో ఈ నీటి నిల్వ ఉంచకుండా పాత వస్తువులన్నీ తీసేయడం వల్ల గుడ్లు పెట్టకుండా మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ టైఫాయిడ్ వ్యాధులు కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువగా నమోదవుతుంటాయి. ఎందుకంటే బయట నీళ్లు కలుషితం కావడం, కలుషితమైన ఆహారం తీసుకోవడము, నీటి కలుషితం వల్లనే మనకు టైఫాయిడ్ వ్యాధి అనేది బాగా వస్తుంది. సో ఈ లక్షణాలు ఏముంటాయి? విరోచనాలు, కడుపు నొప్పి, జ్వరం ఇవన్నీ ఉంటాయి. సో బయట ఆహారం తీసుకోకుండా, చల్ల ఆహారం తీసుకోకుండా ఎప్పటికప్పుడు వండుకొని ఫ్రెష్గా తినడం వల్ల ఈ రోగాలు అనేది మనం అరికట్టవచ్చు. ముఖ్యంగా ఈ దోమల వల్ల వ్యాధులే మనకు చాలా ప్రాణ నష్టం జరుగుతుంది, ప్లస్ నష్టం అనేది జరుగుతుంది. సో ఇది డెంగ్యూ సీజన్ కాబట్టి, మాన్సూన్ అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి, సో అందరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే శుభ్రత పాటించి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం కూడా ఈ యూస్ఫుల్ అవుతుంది. సో అందరికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ మల్లారెడ్డి నగర్ లో బీఆర్ఎస్ నాయకుడు కస్తూరి బాల్ రాజ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపగా బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్ తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా పేద మహిళలు, మహిళా కార్మికురాళ్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, పలువురు డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మా గాజుల రామారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీకి దీక్షించి మా అందరి సీనియర్ నాయకులలో కూడా సీనియర్ నాయకుడు అయినటువంటి మా సోదర సమానమైనటువంటి మా కస్తూరి బాలరాజన్న గారి జన్మదిన సందర్భంగా వారికి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంటాము. వారు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వారు ఈ ప్రాంతంలో, ఈ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో అసలు బీఆర్ఎస్ జెండా ఏంటి, టీఆర్ఎస్ జెండా పట్టుకుంటే జనాలు చూసి నవ్వుకునేవాళ్ళు. ఆ సమయంలో నుంచి కూడా ఈరోజు కాకుండా ఎప్పటికైనా కూడా తెలంగాణ మనకు రావాల్సిందే, మన తెలంగాణ ఆ ఫలితాలు మనము మన పిల్లలు అనుభవించాల్సి అని చెప్పేసి ఎవరు ఎన్ని వికరింతలు చేసినా, ఎంత అవమానాలు పాలు చేసినా కూడా వాళ్ళు ముక్కబోని ధైర్యంతో మరి బీఆర్ఎస్ పార్టీ జెండాను పట్టుకొని ఈరోజు వరకు కూడా వారు ముందు ఉండి నడిపించడం అనేది చాలా మాకందరూ గర్వకారణం. ఇంత కమిటెడ్ లీడర్ అనేది నిజం కూడా చాలా అరుదుగా ఉంటారు. అన్నగారు మరి పార్టీ అధికారం ఉన్నప్పటికీ లేనప్పటికీ మరి 10 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంది. ఆ అధికారంలో టైంలో కూడా మా అన్నగారికి రావాల్సిన అవకాశాలు ఇంకా రాలేవు. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా పార్టీ మీద కోపం ఉంది కానీ మేము పార్టీని ఎప్పుడు వదిలేన ఆలోచన కానీ, పార్టీ మీద కొట్లాడినాం మేము పార్టీతోటి. అట్లా కొట్లాడిన నాయకుడు, ఒక నిబద్ధత గల నాయకుడు మా బాలయ్య. మరి వారి ఈరోజు జన్మదినం వేడుకలకు మా రామారం డివిజన్ నుంచి కానీ, కుత్బుల్లాపూర్ నుంచి కానీ చాలా మంది అబ్బాయిలు, కార్యకర్తలు వచ్చారు. చాలా సంతోషం. అదేవిధంగా మా యొక్క స్థానిక ఎమ్మెల్యే, డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యే వివేకానంద కూడా వచ్చిపోవడం చాలా సంతోషం చెప్పేసి, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మా అన్నగారికి ఆయన గౌరవానికి తగ్గట్టుగా, ఆయన కష్టానికి తగ్గట్టుగా, ఆయన చేసిన పార్టీకి చేసిన సేవలు, ఆ విలువలకు తగ్గట్టుగా మంచి అవకాశం పార్టీ కల్పించాలని చెప్పేసి, దానికి అన్నగారి వెనకాల మేమందరం ఉండి కూడా ఖచ్చితంగా మద్దతు తెలుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మా అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన తెలంగాణ ఉద్యమకారులు 2001 నుంచి కేసీఆర్ గారి బాటలో, అనుక్షణం కేసీఆర్ గారి బాటలో నడుస్తూ ఈరోజు 56వ బర్త్డే సెలబ్రేషన్. మన కుత్బుల్లాపూర్ గడ్డ అంటేనే, ఆ రోజుల్లో కేసీఆర్ గారు చెప్పేది జేదిరిగుట్ట అడ్డ అంటేనే కుత్బుల్లాపూర్. అదేవిధంగా ఈరోజు చాలా చక్కగా, గౌరవంగా ఆయనతో పాటు పిలవకున్నా చాలామంది అభిమానంతో చాలామంది ఈరోజు గౌరవ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్సీ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న ఫోన్ కాల్లో విషయం చెప్పడం జరిగింది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ ముఖ్య నాయకులందరూ కూడా టెలికాల్లో చాలామంది విషయం చెప్పిన వాళ్ళకి, ఇక్కడ గౌరవంగా పిలిచినప్పుడు వచ్చి అభిమానంతో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి పేరుపైన అందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే చాలా చక్కగా అన్న బర్త్డే 56 బర్త్డే చాలా చక్కగా సెలబ్రేషన్ చేసినాం. చాలా చక్కగా భవిష్యత్తులో అవకాశం, చాలా అన్నగారు చెప్పినట్టు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఎందుకంటే మన పార్టీ 2001 నుంచి ఈరోజు వరకు కూడా ఎలాంటిది ఆశించలే, కేవలం పార్టీ నమ్ముకొనే ఈరోజు నడుస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా అన్నకి ఎలాంటి చక్కటి అవకాశాలు రావాలి, ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని ఆ మనసారా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఈరోజు నా జన్మదిన శుభాకాంక్షలు తెలుపడానికి చేసినటువంటి మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ముఖ్యంగా కూడా మన కుత్బుల్లాపూర్ వేసుకోవడానికి ఆశాజీతమైనటువంటి మా అందరి నాయకుడు కేపీ వివేకానంద గారు కూడా నా జన్మదినానికి నా దగ్గరికి రావడం, మరియు అలాగనే మిగతా కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చేసిన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా, అలాగనే మహిళా తల్లులందరూ కూడా పేరుగా నమస్కారం తెలియజేస్తూ, అలాగనే ముఖ్యంగా కూడా ఫోన్ ద్వారా తెలిసిన ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకు, అభిమానులకు, మరియు నాకు వాట్సాప్ మెసేజ్ పంపించినట్లయితే ప్రతి ఒక్కరికి అందరికీ పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఆ భగవంతుడికి కోరుతున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దివంగత పి కిషోర్ యాదవ్ వర్ధంతి సందర్భంగా దూలపల్లి చౌరస్తాలో జి శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత కిషోర్ యాదవ్ కి నివాళులర్పించారు. అనంతరం అవసరమైన వారికి 950 మందికి అన్నదానం నిర్వహించి వారి సేవాభావాన్ని సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు కిషోర్ యాదవ్ సేవలను, సమాజానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు.
కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. మేము నా మిత్రుడు కిషోర్ యాదవ్ చనిపోవడంలో చాలా బాధాకరమైన విషయం. 3 years బ్యాక్ చనిపోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ కూడా మేము అరుణోదయ అనాథాశ్రమం హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం దులపల్లిలో నా షాప్ దగ్గరనే పెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తాము. ఎందుకంటే నా ప్రాణ స్నేహితుడు, నా మామ కొడుకు. ఆయన లేని లోటు నేను చెప్పుకోలేని బాధ. ఎన్నో బాధలు పడ్డాం. ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా 1.5 year కూడా నేను కోలుకోలేని పరిస్థితిలో ఉండే. మాకు ఎంతో ధైర్యం చెప్పే వ్యక్తి మా దగ్గర లేదంటే మాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. అట్లనే మా అన్న కూడా లేడు, మా భరతన్న. అట్లా ఇద్దరు కూడా మాకు చాలా ధైర్యమైన వ్యక్తులు. ఎంత ధైర్యం అంటే అంత ధైర్యమైన మనుషులు. ఇట్లాంటి మనుషులు చనిపోతే చాలా బాధాకరమైన విషయం. ఇది అంతకంటే మీకు పెద్ద విషయం లేదు. ఈరోజు మా తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా తను ఎక్కడున్న మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఏడాది ఆయన పేరు మీద అన్నదాన కార్యక్రమము గవర్నమెంట్ స్కూల్స్లో ఏదో ఒక చోట సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాము. తనంటే నాకు ప్రాణం. తను లేని లోటు తీర్చలేకపోతుంది ఎవరు. కానీ తన కోసం ఏదో ఒకటి ఎక్కడ ఏ కష్టం ఉన్నా ఎవరికి ఏదున్నా అందుబాటులో నిరంతరంగా నేను సేవ చేస్తానని. 12 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన కామందుడు గౌస్ పాషాకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం మున్నేరు స్విమ్మింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కోదాటి గిరి మాట్లాడుతూ, ఈ రోజు అంతర్జాతీయ లైంగిక హింస వ్యతిరేక దినోత్సవమని తమ స్విమ్మర్స్ అసోసియేషన్ తరపున చిన్నారులు, మహిళలపై జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించామని, ఇటీవల ఖమ్మం పట్టణంలో సభ్య సమాజం తలదించుకునేలా 12 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి సాక్ష్యం లేకుండా చేయాలని, బిల్డింగ్ పై నుండి చిన్నాన్ని తోసివేసిన నిందితుడు గౌస్ పాషాకు ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత చిన్నారి ఆరోగ్యం మెరుగుపడే వరకు ప్రభుత్వం నాణ్యమైన చికిత్స ఉచితంగా అందించాలని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మరియు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఖమ్మం పట్టణంలో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల అభంశుభం తెలియని చిన్నారి మీద కామాంధుడు గౌస్ పాషా అనేటువంటి దుర్మార్గుడు అఘాయిత్యానికి ఒడిగట్టడమే కాకుండా సాక్ష్యం లేకుండా చిన్నారిని చంపేయాలని చెప్పేసి అమానుషమైనటువంటి ఘటనకు పాల్పడ్డాడు. డాబాపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసివేయడం అనేది జరిగింది. ప్రాణాపాయాలతోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి చిన్నారి పరిస్థితి వాళ్ళ హైదరాబాద్ లో అత్యంత దయనీయంగా ఉంది. ఇటువంటి ఘటనలు గౌస్ పాషా గతంలో అనేకం పాల్పడ్డట్లుగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి కామాంధుడిని గౌస్ పాషా అనేటటువంటి ఒక దుర్మార్గుడు, కామాంధుడు ఒక చిన్నారి 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తున్న సంగతి ఖమ్మం పట్టణ ప్రజలకే కాకుండా తెలంగాణ ప్రాంతాలందరికీ విస్మయాన్ని కల్పించింది. ఈ యొక్క పరిస్థితులు ఇంతే కొనసాగితే మనకు తెలియకుండా కూడా చాలా మంది మీద అఘాయిత్యం జరిగేది. దీని మీద యొక్క పోలీసు విచారణ కానీ, పబ్లిక్ విచారణ కానీ
ఆలోచిస్తే ఇతనికి గతంలో కూడా ఈ అలవాటు ఉందని, గతంలో రౌడీ షీటర్గా ఇతని పేరు పొందిండని రకరకాలైనటువంటి ప్రచారాలు ఉన్నాయి. ప్రచారాలుగా నిజం ఉన్నాయి. ఈ అమ్మాయి చనిపోవటం వల్ల ఆ మధ్యతరగతి చెందిన కుటుంబం ఎంత నష్టపోయింది, వాళ్ళ కుటుంబం ఇంకొక 20 సంవత్సరాలకి ఎట్లా తోడ్పడాలా, ఎట్లా ముందుకు పోవాలా, ఈ అరాచకాలు కనుక వేస్తే ఈ అమ్మాయి చనిపోకపోయినా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక వీల్ చైర్ లో కూర్చొని బతకాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవటం కాకుండా వేరేటటువంటి చిన్న పిల్లల్ని మళ్ళీ బజారు మీదకి పంపించడానికి తల్లిదండ్రులు ధైర్యం కల్పించాలంటే ఈ కామాంధుని దుర్మార్గుడిని కఠినమైనటువంటి శిక్ష విధించి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అధికారులు కానీ, గవర్నమెంట్ కానీ దీని మీద ప్రత్యేకమైనటువంటి విచారణ జరిపించి మిగతా ఇటువంటి ప్రవృత్తి గల వాళ్ళకు గుణపాఠం చెప్పే పద్ధతుల్లో శిక్షించాలని, దాంట్లో అనుకూలంగా ఉండేటటువంటి ఖమ్మం మున్నేరు స్విమ్మింగ్ మిత్రులు అందరం కలిసి ఈ ప్రజలందరికీ తెలియపరిచి వాళ్ళకి సానుభూతిని ప్రకటించి వారు మరింత శిక్ష అనుభవించాలని కోరుకుంటూ ఈ ర్యాలీ తీయడం జరిగింది. దీన్ని విజయవంతం చేస్తూ సరైనటువంటి ప్రభుత్వం సరిగా స్పందించి దీన్ని ఇంకో రకమైనటువంటి కారణాలు ఇవ్వకుండా కఠినమైన శిక్ష ఇవ్వాలని మా సంఘం నుంచి కోరుతా ఉన్నాం. ఇలాంటి మానవ మృగాలని జనారణ్యంలో తిరగకుండా ఉరిశిక్ష చేయాలని మా డిమాండ్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పోలీసుల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో లాకప్ డెత్లు, ఎన్కౌంటర్లు చూశామని, కానీ లాకప్ దహనం వంటి ఘటన ఎప్పుడు చూడలేదన్నారు. మృతుడు సాయి కృష్ణ మృతదేహాన్ని తల్లికి కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ప్రజలు కోరుకుంటాడు ఏం తెలుసునా ప్రజలారా, తెలుగుదేశం పార్టీ నాయకులారా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి. దయచేసి అది ఏమైనా మార్చేదానికి వీలుంటే మార్చి 2 ఏళ్ళకి ఎలక్షన్ పెట్టండి అంటున్నారు. 2 ఏళ్ళకి ఎలక్షన్ పెడితే మీ శని మీ దరిద్రం వదిలించుకుంటాం, మాకు జగన్మోహన్ రెడ్డి తెచ్చి పెట్టుకుంటాం, సర్వనాశనం అయిపోయినాం మీ వల్ల అని చెప్పి రైతులు, ప్రజలు, మహిళలు, విద్యార్థులు, జబ్బుబడిన వారు, ఇదిగో ఇట్లా అమ్మాయిలు, మహిళలు ఒక్కరేమిటి 2 సంవత్సరాలకి ఎన్నికలు జరిపితే మేలని కోరుకుంటున్నారు ప్రజలు. ఈరోజు అంటే అంత నరకం అయిపోయింది రాష్ట్రం మీ వలన. ఏదో చేస్తామని చెప్పి ఏయో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. తీరా చూస్తే ఇది జరుగుతూ ఉండే కార్యక్రమం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు ఇది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయకూడదు, సిబిఐ విచారణ చేయాల. ఒక సిఐ నాగరాజే బాధ్యుడు కాదు, ముందు వెనక ఉండబడిన అందరినీ కేసుల్లో నమోదు చేయాల, అందరికీ వీళ్ళకు శిక్ష పడాల. ఇదే కాదు, క్రాంతి కుమార్ సూసైడ్ చేసుకునే దాని మీద కూడా కేసు కట్టాల. నిన్న ఆదోళనలో జరిగిన లాకప్ డెత్ కూడా కేసు కట్టాల. హోమ్ మినిస్టర్ గారు నిష్ప్రయోజనం కాబట్టి, ఎందుకు పరికరాని హోమ్ మినిస్టర్ కాబట్టి ఆమె నైతిక బాధ్యత వహించాలా, రాజీనామా చేయాలా. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో చంపేసి మళ్ళీ నిన్న పోయి ఆమెను ఓదార్చినట్టు ఇది గిచ్చి జోలపాట పాడడమే. ఈ మాటలు, ఈ పనులే మానుకొని చిత్తశుద్ధిగా పనిచేయాలని చెప్పి కోరుకుంటారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సంక్షేమ పాలన విజయోత్సవ కార్యక్రమం. మంత్రి కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీ, శివాలయం చెక్ పోస్ట్ నుండి ఎస్ఎన్ కాలనీ బంగ్లా 4 రోడ్ల కూడలి మీదుగా సాయి శుభ కళ్యాణ మండపం చేరుకోనున్న మంత్రి మండిపల్లి. కార్యక్రమానికి భారీగా హాజరైన రాయచోటి అబ్జర్వర్ అనిత యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత.
మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.